నేను తండ్రిని కాబోతున్నాను. అవును బ్రదర్, మీరు తండ్రి కాబోతున్నారండి అంది. నీది అన్ని చుట్టూ చేరిందంతా మాయ బ్రదర్. సావిత్రి అయినా, వాళ్ళ అమ్మ నాన్నైనా, చివరికి ఊర్మిళైనా అంతా మాయ. నీది అనుకున్నది ఏది ఈరోజు నీ దగ్గర లేదు. ఆయనది తప్పు అని తెలియాలంటే నిజమేంటి అనేది తెలియాలి. ఎవరో అల్లినా అనుమానం సాలెగూడులో ఆయన చిక్కుకుపోయి ఉన్నాడు. ఎవరో కా సావిత్రి, ఆ డాక్టర్ గాడే దీనికి కారణం. వాడికి బుద్ధి చెప్తే తమ్ముడికి తెలివొస్తుంది. వాడికి మామూలుగా కాదు బావా, ఊర్మిళని నమ్మించి ఎలా బుద్ధి చెప్పామో ఆ చంద్రగాడికి అలాగే బుద్ధి చెప్పాలి. ఆయన మనసులో నా స్థానాన్ని నాకు దూరం చేసిన వాణ్ణి మామూలుగా వదలకూడదు. చెప్పు సావిత్రి, ఎలా చేద్దామంటే అలా చేద్దాం. ముందు వాడు నన్ను నమ్మేలా చేయాలి బావా. ఒంటరిగా మిగిలిన ఆడదంటే ప్రతివాడు అది నా ఆస్తే అనుకుంటాడు. వాడు అదే రకం. ఆ బలహీనతనే బలంగా చేసుకుని వాణ్ణి కూడా ఒక ఆట ఆడించాలి. జాగ్రత్త సావిత్రి, వాడు ఊర్మిళ కన్నా మహా ప్రమాదకరమైన మనిషి. ప్రమాదాలతో ఆడుకోవడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది బావా. ఆ భయం లేదు. నిజమే సావిత్రి, తమ్ముడి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పనుల వలన తన మనసులో అనుమానం పెరగకూడదు. లేదులే బావా, ఆయన అనుమానపడటం అంటే బాధపడటం. ఆయన్నెందుకు బాధ పెడతాను? అలాగే తమ్ముడికి ఆ చంద్రగాడి వల్ల ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి. అలాంటి పరిస్థితే వస్తే ఆ చంద్ర అనేవాడే ఉండడు. నేను పోరాడుతుంది, తల్లినయ్యాను అన్న ఆనందాన్ని కూడా దాచుకుని మరీ కష్టపడుతుంది ఆయన కోసం. ఆయనకి ప్రమాదం అంటే అది ఎవరైనా సరే క్షమించను. నా ప్రాణం ఇచ్చైనా, అవతలి వాడి ప్రాణం తీసైనా నా భర్తని కాపాడుకుంటాను. అది ఎవ్వరైనా సరే. ఎంతటి వాడైనా సరే. అన్నా, నీకు ఫోన్. చెప్పు. అయ్యా, ఆనంద భూపతి గారి వారసుడెవరో తెలిసిపోయిందయ్యా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునయ్యా, ఇంతకుముందే అతని గురించి తెలిసింది. ఎవడ్రా వాడు? కళ్ళు తెరవక ముందే చావాల్సిన వాడు ఈ రోజు వారసుడై కళ్ళ ముందుకు రావాలని చూస్తున్నది ఎవడు? అడ్డం వస్తున్నారని అక్క బావల సైతం అడ్డంగా నరికి అనుభవిస్తున్న ఆస్తిని నాదంటూ వచ్చే ఆ వారసుడు ఎవడు? వాడెవరో కాదయ్యా, ఆ రోజు టీవీ రిపోర్టర్ అంటూ మన దగ్గరకు వచ్చాడే వాడేనయ్యా. వాడే మీ సంస్థానానికి వారసుడు. వాడు వారసుడేంట్రా? సరిగ్గా కనుక్కున్నారా? 1కి 4 సార్లు తెలుసుకున్నాకే మీకు ఫోన్ చేశానయ్యా. అసలు వాడు ఏ ఛానల్లో పనిచేయటం లేదు. అలా అని అబద్ధం చెప్పి మన దగ్గరకు వచ్చాడయ్యా.
వాడు ఈ వంశానికి వారసుడా? కళ్ళ ముందు కనిపించినా వాణ్ణి నేను గుర్తుపట్టలేకపోయానా? ఇతనెవరు? ఈటీవీ నుంచి ఒక ప్రోగ్రాం గురించి వచ్చారులేండి బాబు. ఆనంద భూపతి గారి బావమరిది రుద్ర భూపతి గారు. నీ కోసం పుట్టిన కూన నీ మీసాలు బట్టి ఆడించే రోజొచ్చింది. ఆడి కళ్ళు ఎర్రపడ్డ పొద్దు మిగిలేది నీ బూడిదే దొర. కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే హద్దులు దాటాలి సార్. నా పనికి అడ్డం వస్తే 25 సంవత్సరాల క్రితం జమీందారు గారిని ఆయన భార్యని నువ్వే చంపావని నాకు తెలుసు. ఆ విషయం కేరళలోనే కాదు, ఇండియా మొత్తం బ్రేకింగ్ న్యూస్ కింద టెలికాస్ట్ అవుతుంది. మేనమామ గండం నుంచి 25 ఏళ్లు తప్పించుకున్నావు కదరా. రేయ్, ఆనాడు కంసు నుంచి కృష్ణుడు తప్పించుకున్నా, ఈనాడు ఈ మేనమావ రుద్ర నుంచి తప్పించుకోలేవురా. ఎంతకాలం నాది అని అనుభవిస్తున్న ఈ ఆస్తికి నువ్వు అడ్డం రాకముందే నిన్నే అడ్డం తప్పిస్తాను. హైదరాబాద్కు వెళ్ళాలి, బండి తీయండిరా. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरू विंटे गुंडाला गुंडेलो न गुళ్ళ సౌండింగ్ बीडी बॉडी स्टील के सिंग बीडी नरम नाइलॉन स्ट्रिंग సావిత్రి, సావిత్రి, నువ్విక్కడ? సావిత్రి, ఏమైంది సావిత్రి? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అసలు ఏమైందో చెప్పకుండా ఏమైంది సావిత్రి? చెప్పు. ఏం చెప్పాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అందరూ నేనేదో తప్పు చేశానన్నట్టు చూస్తున్నారు. ఏంటండి నేను చేసిన తప్పు? అప్పట్లో మీరంటే ఇష్టపడటం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకోవటమా? అసలు ఏ రోజైనా నేను మీతో గాని మీరు నాతో గాని తప్పుగా ప్రవర్తించామా? చెప్పండి, తప్పుగా ప్రవర్తించామా? చచా, అలా అలా అని ఎవరన్నారు సావిత్రి? అందరూ అదే అంటున్నారు. నా భర్త నన్ను అనుమానిస్తున్నారు. నా దగ్గరకొచ్చిన మా అమ్మ నాన్న కూడా అనుమానిస్తున్నారు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నిన్ను అనుమానించడం ఏంటి సావిత్రి? సత్య కోసం నువ్వు పడ్డ కష్టాన్ని మర్చిపోయారా? అన్నీ మర్చిపోయారు. ఇంత కష్టపడి ఊర్మిళ నుంచి నా భర్తను కాపాడుకున్నాను అన్న అభిమానం కూడా ఎవ్వరూ చూపించడం లేదు. పైగా నా కడుపులో బిడ్డకి తండ్రి నువ్వంటున్నారు. నేను తండ్రా? అవ్వా! ఎవరు సావిత్రి నిన్నంత మాట అంది? మన స్నేహాన్ని తప్పు పడుతున్నారా? నాకు నీ మీద ఉన్న అభిమానాన్ని అనుమానిస్తున్నారా? మిమ్మల్ని మర్చిపోయి ఆయన కోసమే బ్రతుకుతున్న నన్ను ఆయనే అనుమానిస్తే ఇంకా నేనేం చేయాలి? ఎవరి కోసం బ్రతకాలి? మీరే చెప్పండి. సావిత్రిని నా రూట్లోకి రప్పించడానికి ఇదే మంచి టైం. చచ్చా, ఏంటి సావిత్రి ఆ మాటలు? ఎవరి కోసం నువ్వు చనిపోతావా? పోనీ ఎవరి కోసం బ్రతకాలో చెప్పండి. చనిపోవాల్సిన కర్మ నీకేంటి? నిన్ను, నీ మంచితనాన్ని, నీ ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళ కోసం నువ్వు చనిపోవడం ఏంటి? నీకోసం నేనున్నాను సావిత్రి. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు అనుమానించొచ్చు. వదిలే, అలాంటి వాళ్ళని వదిలే. ఈ రోజుకి నీ మీద నా ప్రేమ నాలో అలాగే ఉంది.
నువ్వు సరే అంటే నువ్వు బతకడానికి తోడవుతాను. నీతో కలిసి బతికే అవకాశం నాకివ్వు సావిత్రి. సత్య అలా కాదు. నీకు ఏ కష్టం రాకుండా పూల్లో పెట్టి నేను చూసుకుంటాను. నీ కడుపులో బిడ్డకి తండ్రి సత్యే అయినా నిన్ను ప్రేమించినట్లే నీ బిడ్డని ప్రేమిస్తాను. నా బిడ్డలా చూసుకుంటాను. ఒకరితో పెళ్ళైన నన్ను, ఒకరి బిడ్డకి తల్లి కాబోతున్న నన్ను మీరింకా ప్రేమించగలరా? నాతో కలిసి బ్రతకగలరా? నేను ప్రేమించింది నిన్ను సావిత్రి, నీ శరీరాన్ని కాదు. నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు, ఈ క్షణమే నిన్ను నా దాన్ని చేసుకుంటాను. నీ బాధ్యత, నీ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటాను. మీ మంచితనానికి, మీ విశాలమైన హృదయానికి నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. సావిత్రి, ఏంటి సావిత్రి చాలా ఆనందంగా కనిపిస్తున్నావు? వెళ్ళిన పని అయినట్టేనా? అయింది బావా. ముందు నన్ను చూడగానే కాస్త కంగారు పడ్డాడు. ఆ తర్వాత నా డ్రామాకి పూర్తిగా పడిపోయాడు. అంత ఈజీగా నమ్ముతారంటావా? కష్టపడి నమ్మించానులే బావా. నాకు తెలిసి వాడు నన్ను పూర్తిగా నమ్మినట్లే. లేదంటే నీకోసం నేనున్నాను, నిన్ను నేను చూసుకుంటాను అంటూ కబుర్లు చెప్పడుగా. నమ్మితే మంచిదే, మన పని మరింత సులభం అవుతుంది. ఏమేం సావిత్రి? అసలు నా జీవితమే నాకు విచిత్రంగా అనిపిస్తుంది బావా. ఒకటి నా భర్త మీద ఆశపడి ఆయనకి నన్ను దూరం చెయ్యాలని చూసింది. మరొకడు నా మీద ఆశపడి నాకు నా భర్తను దూరం చేయాలని చూస్తున్నాడు. దూరం చేయాలని చూసిన ఊర్మిళ గతి ఏమైందో వాడి గతి అదే అవుతుంది సావిత్రి. దానిలా కాదు బావా, వీడితో మామూలుగా ఆడుకోకూడదు. ఊర్మిళ కేవలం నన్ను మాత్రమే బాధ పెట్టింది. కాని వీడు నాతో పాటు నా బిడ్డని బాధ పెడుతున్నాడు.
కడుపులో ఉన్నప్పుడు అందరి బిడ్డలకి చెందే తండ్రి ఆప్యాయతని నా బిడ్డకి లేకుండా చేస్తున్నాడు. అందుకే ఊర్మిళకిచ్చినట్టు మామూలు డోస్ కాదు, జీవితంలో మరో ఆడదాని జోలికి వెళ్ళాలంటే భయపడాలి. నువ్వు ఎలాగంటే అలాగే సావిత్రి. వాడితో ఎలా ఆడుకుందామంటే అలా ఆడుకుందాం. అనుకున్నట్లు ఫస్ట్ ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది బావా. వాడు నన్ను నమ్మాడు. మాటల్లో పెట్టి ఆ రోజు ఎస్ఐ గారిచ్చిన స్పై కెమెరాని వాడి ఇంట్లో పెట్టాను. మాట్లాడడానికే వెళ్ళావనుకున్నాను. ఆ అవకాశాన్ని ఇలా కూడా యూజ్ చేసావా? మంచి ఐడియానే వేసావు సావిత్రి. ఆయన మనసులో అనుమానానికి కారణం వాడు. ఎవరు చెప్పినా వినరు. వాడితోనే చెప్పించాలి. అది కూడా ఆధారాలతో సహా. నిజమే సావిత్రి, నీ కష్టం వృధా పోదు. ఆ చంద్రగాడికి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్దాం. చెప్పాలి బావా. వాడు నా బిడ్డని అనుమానించేలా చేశాడు. వాడి పుట్టుకుని అనుమానించేలా చేశాడు. వాణ్ణి మాత్రం మామూలుగా వదలను బావా. నిద్రలో నా పేరు విన్నా భయపడాలి. అలా చేస్తాను చూడు. సూపర్ సావిత్రి, నువ్వనుకున్నది అనుకున్నట్టు చెయ్యి. అసలు నీకెక్కడి సావిత్రి ఇంత తెగింపు? మనసుకు దెబ్బ తగిలినా, ఆ మనసులోని మనుషులకు దెబ్బ తగిలినా తెగింపు అదే వస్తుంది బావా. ఏంట్రా తాళం వేసింది? కరెక్ట్ అడ్రస్సేనా? కరెక్ట్ అడ్రస్ అన్నా. మొత్తం ఎంక్వైరీ చేసాం. ఇక్కడే ఉంటాడని తెలిసింది. ఎక్కడికైనా వెళ్ళుంటాడన్నా. అన్నా మళ్ళీ వద్దామా? ఏయ్! కేరళ నుంచి వచ్చింది వెళ్ళటానికి కాదురా, వాడు వచ్చే వరకు ఇక్కడే ఉందాం. హలో. అలాగే సరే సార్. అలాగే సార్. ఓకే అన్నా. లాయర్ గారు ఫోన్ చేశారు. ఏంటంట? మీరు హైదరాబాద్ వచ్చారని తెలిసి ఆయన వచ్చారంట. ఆయన హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? తెలీదన్నా. 10 నిమిషాల్లో వస్తున్నాను, వచ్చే వరకు ఇక్కడ ఎవ్వరికి ఏం జరగకూడదన్నారు.
ఏంటి లాయరు నువ్వు నా కోసం రావటం ఏంటి? ఏం చేద్దామని గ్యాంగ్తో ఇక్కడ చేరావు? ఇంతకాలం ఎవడా అని ఎదురు చూస్తున్న మా జమీనుకు వారసుడెవడో తెలిసింది. వాణ్ణి ఇక్కడే పాతేద్దామని వచ్చాం. పాతేస్తావు, తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నన్నొక మాట అడగాలి కదా. ఏ? ఆస్తికి నా ఆశకి అడ్డం వచ్చేవాడిని వేసేస్తే వచ్చే నష్టమేముంది? సమస్య తీరిపోతుందిగా. తీరదు, కొత్త సమస్య మొదలవుతుంది. అదేంటి? వారసుని వేసేస్తే సమస్య ఉంటుంది. వీడు పోయినా అసలు వారసుడు వస్తాడు. అసలు వారసుడా? వాడెవడో? ఏంటి కొత్త నాటకాలు? ఏదో సొంత మనిషిని అన్నట్టు మాట్లాడుతున్నావు. సొంతం కాక మరెవరు నువ్వు? మా బావ ఆనంద భూపతి రక్తం కాదా నువ్వు? మా జమీనికి వారసుడు కాదా నువ్వు?